1776 జూలై 2న అమెరికన్ విప్లవ సమయంలో రెండవ ఖండ సమితి సెకండ్ కాంటినెంటల్ కాంగ్రెస్ అధికారికంగా స్వాతంత్ర్య తీర్మానానికి ఓటేసింది. ఇది 13 అమెరికా కాలనీలను బ్రిటిష్ పాలన నుండి చట్టపరంగా వేరు చేసింది. ఈ తీర్మానం జూన్ నెలలో వర్జీనియాకు చెందిన రిచర్డ్ హెన్రీ లీ ప్రవేశపెట్టినది మరియు ఇది బ్రిటన్ నుండి కాలనీల అధికారిక విడిపోతాన్ని సూచించింది. ప్రధానంగా థామస్ జెఫర్సన్ రచించిన స్వాతంత్ర్య ప్రకటనను 2 రోజుల తరువాత జూలై 4న ఆమోదించారు. అయితే జూలై 2నే అమెరికా నిజమైన స్వాతంత్ర్య దినోత్సవంగా గుర్తింపు పొందుతుందని జాన్ అడమ్స్ నమ్మాడు. 1776 జూలై 3న తన భార్య అబిగైల్కు రాసిన ఒక పత్రంలో జూలై 2ను భవిష్యత్ తరాలు గొప్ప వార్షిక ఉత్సవంగా జరుపుకుంటాయని అతను గట్టి నమ్మకంతో వ్రాసాడు. ఆయన దాన్ని దేవునికి అర్పణ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఊరేగింపులు, ఆటలు, క్రీడలు, అగ్నిపటాకులు మరియు కాంటినెంట్ అంతటా వేడుకలతో జరుపుకోవాలని ఊహించాడు. అయితే అడమ్స్ ఊహించినట్టు కాకుండా తుది ప్రకటనపై ముద్రించబడిన తేదీ అయిన జూలై 4 అధికారిక జాతీయ పండుగగా మారింది. 2 రోజుల ముందే తీసుకున్న ముఖ్యమైన ఓటు నిర్ణయాన్ని అది నీడలో ముంచేసింది.